నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తోంది. మరి ప్రజలు ఏ పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఒక పక్క చూసుకున్నట్లయితే ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైసీపీ చెప్తోంది. జగనన్న ప్రభుత్వమే బాగుంది అని ప్రజలు అనుకుంటున్నారు అన్నట్టుగా కూడా చెప్తుంది. మరి ఎవరి పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం రాష్ట్ర నాయకులు ముల్లంగి వెంకటరమణ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుంది. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే సంక్షేమం, అభివృద్ధితో మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం, ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క అసలు ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకే తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం ఎటువంటి పనులు చేసినా ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు, అవి ప్రజలకు సంబంధించినవి చేయట్లేదు అన్నట్టుగా వైసీపీ చెప్తుంది. మరి నిజంగానే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందా? అసలు ప్రజల అభిప్రాయం ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి, అతని టప్లా గ్యాంగ్, వీళ్ళకందరికీ అసంతృప్తితో ఉన్నారు. అధికారం పోయింది, చాలా అసంతృప్తితో ఉన్నారు. అది అతను చెప్పింది వాస్తవమే. అతను చెప్పినటువంటి ప్రజలు, వైసీపీ కార్యకర్తలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ లేదని వాళ్ళు అడిగేది అదే కదా. డెవలప్మెంట్ లేదు అంటున్నారు. ఏం డెవలప్మెంటు? ఆస్తులు కొట్టేస్తున్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఎక్కడైతే పెద్ద పెద్ద సిటీస్లో కానీ, గ్రామాల్లో కానీ, చిన్న చిన్న పట్టణాల్లో కానీ పేద వర్గాలకు చెందినటువంటి ఇండ్లు తాకట్టు పెట్టేసి వాళ్ళనే తోడుకొని మెడలపైన కత్తులు పెట్టి భూములు రాసుకునేసి ఈ పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. కాబట్టి చాలా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ చెల్లెల్ని అడ్డపెట్టుకొని ప్రచారం చేసి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టేస్తామని చెప్పి ప్రజలను మబ్బు పెట్టి అక్కడ ఉంటూ ప్రజలు, వాళ్ళ కార్యకర్తలు, ప్రజలేమీ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ గురించి మళ్ళీ చెప్తా. ఇప్పుడు బాధపడుతూ ఉన్నారే ఎవరంటే వైసీపీ కార్యకర్తలు. చాలా బాధగా ఉంది వాళ్ళకి ఆదాయ వనరులు తగ్గిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు పప్పులు బెల్లాలు గిల్లు వదిలేశారు ప్రజలపైన. దొంగతనాలు చేసుకుంటూ ఉన్నారు, ఆస్తులు లూటీలు చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులైతేనేమి, పబ్లిక్ ఆస్తులైతేనేమి, రైతుల ఆస్తులైతేనేమి పూర్తిగా దోసేస్తున్నారు. అంతకుముందు వాళ్ళ నాన్న ఉండేటప్పుడు ఇతను దోసి దొంగతనంగా అన్ని చేసి జైలుకి పోయి వచ్చినాడు, మళ్ళీ చేశాడు. ముఖ్యంగా ఈ జైలుకు అలవాటు పడిపోయినారు వాళ్ళు. ఈ జైల్లో ఉన్న వాళ్ళు బయట వచ్చి లూటీలు చేసే అలవాటుతో లూటీలు చేస్తూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే కిందకి ఎక్కడొక్కడ బంద్ అయిపోయినాయి. కాబట్టి చాలా అవస్థపడుతూ ఉంటారు. కార్యకర్తలంటే వాళ్ళ కార్యకర్తలు, ప్రజలంటే వాళ్ళ కార్యకర్తలు. యాక్చువల్గా ఏ ప్రజలు దేంట్లో అండి? ఒక రైతులు ఎత్తుకుందామా? ఈ ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా వర్షాలు పడినాయి, నాణ్యమైనటువంటి విత్తనాలు ఇచ్చినారు, నాణ్యమైనటువంటి ఎరువులు ఇచ్చారు. ఈ దేశంలో అగ్రగామిగా వ్యవసాయ ఉత్పత్తులు పండించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కానీ మామిడి రైతులను మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం. అసలు రైతులకు గిట్టుబాటు ధరే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు కదా. మామిడి రైతులకు కేజీకి 4 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇచ్చింది, సబ్సిడీ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చారు 9 రూపాయలు, 10 రూపాయలు పోయింది. ఏ రోజు ఏ రైతుకు మీరేమీ చేసింది లేదు. ఎన్నో దండయాత్రలు, వ్యవసాయంలో ఎంతోమంది రైతుల్ని ఇబ్బంది పెట్టినారు. వాళ్ళకి ఇచ్చిన డబ్బు, వ్యవసాయ పంటలు పండిస్తే మీకు గోడౌన్లో తీసుకొని మధ్యవర్తులు డబ్బు తిన్నారు. ఏ రైతు కానీ ఈరోజు ముందుకొచ్చి మాకు ఈ ప్రభుత్వం చేస్తూ ఉండే ధర్నా చేసిన చరిత్ర ఉందండి? ఏ రైతన్నా వీధెక్కాడా? ఏ రైతన్నా ప్రభుత్వ కార్యాలయాలకు పోతున్నాడా? మాకు పంట రుణాలు రాలేదు, ఈ పంట పండిస్తే మాకు ఇబ్బందిగా ఈ మధ్యవర్తులు డబ్బు ఇవ్వలేదని ఏ రైతన్నా, ఏ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అయినా, ఏ కలెక్టర్ ఆఫీస్కి కానీ ఏ రైతు ఎక్కడైనా పోయిన దాఖలాలు ఉన్నాయా? ఏ బ్యాంకుకి పోయిందే దాఖలాలు ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయండి? అదే మీ ప్రభుత్వంలో రైతులు ధర్నా చేయాలన్నా, అడగాలన్నా భయం గుప్పెట్లో తెల్లవారేసరికి రైతు నాయకుల మీద ఇండ్లకు పోతారు, దాడి చేస్తారు, వాళ్ళకి నోటీసులు ఇస్తారు, వాళ్ళని ఎత్తుకొని జైల్లో వేస్తూ ఉంటారు. అవునా కదా? రైతులకు ఏ రైతన్నా పోతున్నాడా? ఏ రైతు వ్యవసాయ పనిముట్లు అయితేనేమో అందుబాటులో ఉన్నాయి, వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయి, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, నీరు ఉంది, కరెంటు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమన్నా తక్కువ ఉందా అండి? పాడి పరిశ్రమ ఎత్తుకో, ఏమైనా తక్కువ ఉందా? ప్రతి ఒక్క రైతు ఇంట్లో ఈరోజు చాలా పుష్కలంగా ఉన్నారు. పాడి రైతులు అయితేనేమి, చేపలు పెంచే వాళ్ళు అయితేనేమి, చేతి వృత్తులు చేసే వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇకపోతే విద్యారంగం ఎత్తుకుందాం. విద్యారంగం ఎత్తుకుంటే ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నాడు ఆయన. మంగళవారం అయితే అప్పుకు పోతూ ఉన్నాడు. ఈ ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో కూర్చునేది, అక్కడి నుండి ఒక 5,000 కోట్లు తెస్తాడు. రావడం
ముందు నుంచి రేపు డబ్బు వేస్తూ ఉన్నామని చెప్పి సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అది ఒక వారం రోజులు వేస్తారు. డబ్బు ఇచ్చే రోజు అన్ని వ్యవసాయకు హెలికాప్టర్లు పోయేటప్పుడు కిందంతా చెట్లు కొట్టుకొని పోతారు, పక్కనంతా చీరలు కట్టుకొని పోతారు సార్ని చూడకూడదని. చచ్చిపోయిన రోజు దినాలకు వస్తే కొంతమంది చీరలు ఇవేవి కింద కట్టి నడిపించుకొని పోతూ ఉంటారు దినాల రోజు. ఈయన అయ్యగారు వస్తున్నాడు, చుట్టుపక్కల చెట్లు కొట్టేస్తారు, పైన చెట్లు కొట్టేస్తారు, స్కూల్లో కొట్టేస్తారు. కొన్ని సంవత్సరాల నుండి వచ్చి పెంచినటువంటి చెట్లు కొట్టుకుంటూ పోతూ ఉంటారు. ఈయన నరుక్కుంటూ పోతాడు. అక్కడికి పోయి ఈ బటన్ నొక్కుతాడు, డబ్బు పడిపోయి అంటారు. ఈ నొక్కిన ఈ బటన్ ఇటు నొక్కుతా ఉన్నట్టు టకాని సాక్షి పేపర్లో పడిపోతుంది. స్కాచ్ అంటారు, అది స్కాచ్ అంటే కైపు, అది కైప్ పేపరు, కైప్ ఛానల్. ఇటు నొక్కుతాడు, ఇది పోవడము ఇందిరా టెలివిజన్కు సాక్షి పేపర్కి వెళ్ళిపోతుంది ఈ డబ్బు అంతా. డబ్బు పడిపోయింది అని చెప్పేసింది. ఈ సెల్ ఎత్తుకొని వరుసగా చూసుకుంటా బ్యాంకు చుట్టూలు తిరుక్కుంటూ ఉంటారు. ఎక్కిన ఆటో, దిగిన ఆటో, దిగిన బస్సు, ఎక్కిన బస్సు, ఆడిపోతే డబ్బు ఆడుంది. జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అవునమ్మా, సాక్షికి ఎవరైనా ఇచ్చారా? తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఏ రోజైనా ఈనాడు పేపర్కి నొక్కినారా? ఆంధ్రజ్యోతి పేపర్కి ఇచ్చినావా? మొత్తం సాక్షి పేపర్లు వారం రోజులు వచ్చేసే ఫోటో. ఏడన్నా ఇప్పుడు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడా? చంద్రబాబు నాయుడు పోయి నొక్కతా ఉన్నాడా? ఎక్కడన్నా ఇబ్బంది పెడుతున్నాడా ప్రజలకు? ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడా? పడతా ఉంది అంటున్నారు. నైట్ 12 గంటలకు పడుతుందో, తెల్లవారేసరికి అకౌంట్లో ఉంటుంది. లేదు 9 గంటలకే నైట్ అకౌంట్లో ఉంటుంది. చంద్రబాబు చెప్పిన డేట్కు నైట్ అకౌంట్లో ఉంటుంది. దానికి ఒక యంత్రాంగం, దానికి ఒక ఆఫీసులు, దానికి ఒక 500 మంది 5,000 మంది పోలీసులు, ఒక అందరూ పెట్టుకునేది. ఆడొక టెంట్ వేసేది, దానికి 50 లక్షలు 60 లక్షలు ఖర్చు, కోట్ల రూపాయల ఖర్చుతో ఆడిపోయి నొక్కిన డబ్బు ఆ నొక్కుతా ఉండే స్కాచ్ పేపర్కు, స్కాచ్ టెలివిజన్కి వెళ్ళిపోతూ ఉంది. ఏమన్నా రైతులు తిరిగి బ్యాంకుల్లో ఏమీ లేదు, జీరో. వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు. వాళ్ళు పడిన డబ్బు అంతా ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంట్లో తాగుబోతులు, వీళ్ళు ప్యాకెటోళ్ళు వీళ్ళు ఎత్తుకుంటూ ఆడేస్తారు. ఈ పిల్లలు తరిమేస్తారు. వాళ్ళని పోయి స్కూళ్ళని బెదిరిస్తారు. వాడు ఏమరా ఈ పిల్లల్ని బెదిరించినామని. పాపం వాళ్ళ అప్పులు పడి స్కూళ్ళు పెట్టుకొని ఆ స్కూల్ వాళ్ళు మెయింటైన్ చేయలేక, జీతాలు వేయలేక అవస్థలు పడి చాలా ఇబ్బందులు పడిపోతుంటే వాళ్ళని బెదిరిస్తారు. నీ స్కూల్ మూసేస్తూ ఉంటారు, టీచర్లను బెదిరిస్తారు, స్కూల్ యజమానిని బెదిరిస్తారు. ఇవన్నీ చేసింది విద్యారంగంలో. యూనివర్సిటీలు కుదవబెట్టేశాడు, యూనివర్సిటీలో గ్రాంట్ తెచ్చేశాడు, యూనివర్సిటీ ఆస్తులను కుదవబెట్టేశాడు. అవునా కదా? పెట్టేశాడా లేదా? సాక్షాత్తు ఈ సచివాలయాన్ని కూడా కుదవబెట్టేసి, సచివాలయాన్ని కుదవబెట్టినావు, కలెక్టర్ ఆఫీస్ని కుదవబెట్టినావు. ఆయన పెట్టింది రెండు వస్తువులు, ఆకాశాన్ని, సముద్రాన్ని. ఈ రెండు ఏడా బ్యాంకుల్లో తీసుకునేదానికి లేదు. రికార్డులో ఉంది, నొక్కితే రాదు. 10-1 కావాలి దానికి వస్తే, గ్యారంటీ కావాలా. ఎవరండి ఆకాశంలో చుక్కలు ఇస్తారా? మబ్బులు ఇస్తారా? సాక్షి పెడతాను. లేదంటే ఆకాశంలో చేపలు ఇస్తారు, సంతకాలు పెడతాయా? మా పైన లోని అని ఇచ్చేసి ఉంటారు. దానికి కూడా పాపం చట్టం లేదు కాబట్టి అప్పులు కూడా ఆ విధంగా చేశాడు. 13 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఎంవై కుదుర్చుకున్నాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి మన పారిశ్రామికవేత్తలంటే ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మేము ముందుంటామని చెప్పేసింది. ఈరోజు 30% ఈ దేశమంతా కలిపి 70% అయితే ఒక ఆంధ్రప్రదేశ్లోని 30% 13 లక్షల కోట్ల రూపాయలు ఎంవై కుదుర్చుకున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్. ప్రతి ఒక్క విద్యార్థి ఈ ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు. అమెరికాలో ఉండేవాళ్ళు కూడా వచ్చేసి ఈ ఆంధ్రాలో ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు త్వరలోనే మేము వచ్చేస్తాం, రాబోయే 3 సంవత్సరాల్లో ఆంధ్రాలోనే ఉంటాం, మీకు అందుబాటులో ఉంటామని అందరూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పుకుంటున్నారు. అది వాళ్ళు చేసేది. విద్యార్థులు తల్లిదండ్రులు ఆస్తులు, పాస్తులు, పూసలు, బంగారు అన్నీ కుదవబెట్టి చదువుకుంటే కూడా ఉద్యోగం లేదు. ఇతర రాష్ట్రాలకు పోయినారండి, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలకు పోయినారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరున్నా ఉన్నారా? ఇక్కడ సాక్షాత్తు 10,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టే అమర్ రాజా ఫ్యాక్టరీని ఎత్తుకుంటే తరిమేశా, అనుమతులు లేవని. అంటే ఇతనికి 46,000 ఎకరాల బయారాం గనులు ఇచ్చినారు సిమెంట్కు. ఇతను తయారు చేసుకునే సిమెంట్కు 46,000 ఎకరాలు ఇతనికి ఇచ్చేసినారు. ఏ పారిశ్రామిక అభివృద్ధి, ఎలాంటి పొల్యూషన్ లేనటువంటి అమర్ రాజా బ్యాటరీని మాత్రం పొల్యూషన్ ఉండదని చెప్పేసి ఈ రాష్ట్రం నుండి తరిమేశారు. దాన్ని వెంటనే ఉన్నటువంటి ఇతనికి పినతండ్రి అయినటువంటి మన ముక్కు కేసీఆర్ గారు ఈ తెలంగాణలో వాళ్ళు ఆహ్వానించి పెట్టుకుంటే, ఎక్కడైనా కానీ వ్యవసాయ రంగం అయితేనేమి, నీటి రంగం అయితేనేమి, విద్యారంగం అయితేనేమి అన్నీ వెనుకబడిపోయినాయి. నాడు నేడుని పెడితే ఏమండి, స్కూల్లో పిల్లల్ని ఎత్తుకొచ్చి హై స్కూల్లో చేర్చేస్తుంది. విద్యార్థి స్కూల్లో టీచర్లే ఏం చేస్తారు? వాళ్ళు గోళీలు ఆడుకోను, ఇవేవి బుక్కులు ఇవేవి ఆడుకొని జరిపోయారు. ఎలిమెంటరీ స్కూల్ ఖాళీ అయిపోయాయి. నాడు నేడంటివి అవంతా శుద్ధంగా సున్నం కొట్టిస్తే దానికి నీ కార్యకర్తలు ఇస్తే ఈ పసుపు రంగు, పచ్చ రంగు, ఈ వైసీపీ రంగులు దాన్ని కొట్టేస్తే రంగులతో బతికిపోయినావు.
ఇప్పుడు క్యాలెండర్ ఉంటుంది. ఈ వారం ఈరోజు ఏం వారం అండి? శనివారం. రావుకాలం ఎప్పుడండి? 9, 10:30 రావుకాలము, 10:30, 12 యమగండము అని ఉంటుంది. వీళ్ళకు శనివారము ఆదివారం వస్తే ధ్వంసం చేసే కాలం అనమాట. ఎవరిని వేసేద్దామా, ఏ బిల్డింగ్ కొట్టేద్దామా, ఏ ఇల్లు కొట్టేద్దామా, ఏ స్కూల్ కొట్టేద్దామా అనేది ఆలోచన చేస్తారు. సెకండ్ సాటర్డే వచ్చిందనుకో, సండే వచ్చిందనుకో, ఆ రోజంతా కోర్టులు ఉండవు కాబట్టి కొట్టేస్తారు. మెయిన్ కోర్టులు మెయిన్వన్నీ కొట్టేస్తారు. నడి జామ్ అయిందనుకో, అప్పుడు గుడ్ల గోపులు కూసే టైం. అప్పుడు పోతారు ఈ పోలీసు వాళ్ళు, తలుపులు కట్టి గోళ్ళు ఎక్కి దూకి తలుపులు కొట్టి, కరోనా వచ్చింటే కూడా వాళ్ళని పట్టుకొని వచ్చి జైల్లో వేస్తారు. ఏమయ్యా అంటారు, నువ్వు రావయా అంటారు, ఎత్తుక జైల్లో వేస్తారు. ఇది జైలు, ఇదే సరిపోయింది వాళ్ళకు. ఈ 5 సంవత్సరాలు విధ్వంసాలే జరిపినాయి. అభివృద్ధి అనేదే లేదు. అప్పులు విధ్వంసాలు. నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు ఈ డబ్బులు తేవడం, నీ సాక్షి పేపరు ఎక్కడన్నా ఉందా ఈ దేశంలో? పేపర్ తెచ్చి సచివాలయంలో ఈడో డబ్బు కట్టేది. జగన్మోహన్ రెడ్డి డబ్బు కట్టేది ఆడు ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకు అందరికీ, దాంట్లో ఉన్నటువంటి సచివాలయం సిబ్బందికి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పోలీసులు వీళ్ళకి వత్తాసు పలుకుతో వర్క్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు కదా. వాళ్ళు అతను చెప్పింది కరెక్టే. ఐఏఎస్ చదివిన వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి ఎస్పీలుగా పెట్టుకోవాలా, డిఎస్పీలుగా పెట్టుకోవాలా? ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న కలెక్టర్లను కొత్తగా రిక్రూట్ అయిన ఒకరన్నా ఉన్నారండి? ఎత్తుకొని ఒక ఆర్డీఓగా ఉంటే మనకు ప్రమోషన్ ఇచ్చారు, చదివేది లేదు. సంతకం పెడతాడా పచ్చింకితో? మనం పేపర్ ఇచ్చినాడా? ఒక చదువు ఉండదా లేదా? వద్దు. సూటు బూట్ వేసేసినాడా? వానికి ఒక పోస్ట్, పో నువ్వు ఒక మెయిన్ దీనిలో కూర్చో. ఏది? ఏపీపీఎస్సి, యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ రిక్రూట్మెంట్కు వీళ్ళందరినీ 6వ తరగతి 7వ తరగతి చదివేసి వైసీపీ వాళ్ళంతా ఎత్తుకోవాలి రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ చేసి, వాళ్ళందరూ 10వ తరగతి చదివి నా కొడుకులంతా ఈ పరీక్షలు రాసేసి వాళ్ళంతా ఆర్డీఓ కలెక్టర్గా వచ్చి వాళ్ళకేం తెలుస్తుంది? ఏమీ తెలిసేది లేదు, సచ్చేది లేదు. వీళ్ళంతా కలెక్టర్లు పెట్టేసా, ఈ డిఎస్పీలందరినీ ఎస్పీలు చేసా, వాళ్ళు రాత్రిలో పోతారు, అరెస్ట్ చేస్తారు. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళంతా ఐపీఎస్ పేరు పెట్టుకుని ఇప్పుడంతా జైలు గోడలు ఎక్కువ దాంకొని బయట వెళ్ళిపోయినారు. ఐఏఎస్లు బయట పోతున్నారు, ఐపీఎస్లు బయట పోతారు, ఇంకెంతమంది పోతారో తెలీదు. ఈ వేళకి లిస్టు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఐపీఎస్లు ఐఏఎస్లు జైలుకి వెళ్ళిపోవాలి. వీళ్ళ మీద ఎన్క్వైరీకి వేసినారు. వీళ్ళు చేయండి తప్ప ఒప్ప చూసుకున్నారు, చూస్తూ ఉన్నారు. దానికి ఒక సెక్షన్ ఉంది. అదే వీళ్ళకి ఒక సెక్షన్, వైసీపీలో ఒక సెక్షన్ ఉంది. ఇప్పుడు శనివారం ఆదివారం ఏ జిల్లాలో వేసేద్దాం, ఎవడు అందుబాటులో ఉన్నాడు, చూసుకోరా శ్రీకాకుళం వస్తాడు, వచ్చిన వాడినేసి వాడినేసి ఇంకో జిల్లా కృష్ణా జిల్లాలో వీడినేసి వాడినేసి, చిత్తూరు జిల్లాకు చంద్రబాబు నాయుడుకి ఎవరు ఉన్నారో బంధువులు వాళ్ళనేసి అంతే తప్ప వాళ్ళు అభివృద్ధి అనేదే వాళ్ళు ఇది లేదు. అసలు రాజధానికి భూమి ఉచితంగా ల్యాండ్ పూలింగ్ అని చెప్పినారు. ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ భారతదేశంలో ల్యాండ్ పూలింగ్ అంటేనే ఆయనకి తెలీదు. జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ పూలింగ్ ఇచ్చి 33,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళు రాజధాని నిర్మించడం. ఆయన మాకేందో చిన్న షాపులకి ఇవ్వండి, రోడ్లు పెట్టుకొని మేము బతుకుతామని చెప్పి వాళ్ళు ఇస్తే, అక్కడ రాజధాని 3 రకాల రాజధానులు అంటాడు. అడ్మినిస్ట్రేషన్ అంటావు, ఇదంటావు. అడ్మినిస్ట్రేషన్ అవుతానా? అడ్మినిస్ట్రేషన్ రాజధాని, శాసన రాజధాని, అది ఏందో నీకే తెలీదు. ఆ రాజధాని అంటే విశాఖపట్నంలో కట్టేస్తేవి, ఆడెత్తిపోయి కలెక్టర్ ఆఫీసులన్నీ అమ్మేస్తేవి, అక్కడ ఎత్తిపోయి విజయసాయిరెడ్డిని వేస్తేవి, మీ చెల్లిని తరిమేస్తేవి. ఎక్కడా కానీ ఏమీ చేసింది లేదు. అసలు 500 కోట్లు పెట్టాడు బిల్డింగ్ కట్టి. దేనికమ్మా? ఎక్కడన్నా కానీ ఓ బిల్డింగ్ ఉన్నిందా? పక్కన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక బిల్డింగ్ కడితే దాన్ని కూల్చేస్తేవి. ఏ ప్రజలు ఎక్కడ సంతోషంగా ఉన్నారు ఆయన ప్రభుత్వంలో? ఇదన్నో పోలవరం అన్నావు, 70% పోలవరం పనులు కట్టి ఆయన నీ చేతికి ఇచ్చేసిపోతే 2% కూడా నువ్వు చేయలే. లేదే. రాజధాని కూడా కట్టలా. లేదే. ఈరోజు రాజధాని నీ ఊరు ఏ ఊరు అని చెప్తావు? పులివెందల నువ్వు పుట్టినావా? నేను పుట్టినాను అంటే ఆడ పుట్టినావు అని అడుగుతారు. ఈ దేశానికి రాజధాని ఢిల్లీ అంటాం, ఈ రాష్ట్రానికి రాజధాని హైదరాబాద్ అంటాను, ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని 3 చెప్తామమ్మా. తండ్రులు 3 ఉంటారా? ఉంటారు ఆయనకు, మనం కాదని చెప్పలే. దేవుని పైన నమ్మకం లేదు. వెంకటేశ్వర స్వామి గుళ్ళేకి చెప్పులు వేసుకొని పోతాడు, తల్లిని ధరిమేసినాడు, చెల్లిని ధరిమేసినాడు. ఆయనకి మానవతా విలువలు లేవు, చట్టం తెలీదు. అసలు అతను గెలుస్తాడని ముఖ్యమంత్రి తెలియదు ఆయనకి. అబ్బా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను అంటాడు. ఒరే నిన్నెవరన్నా కాదన్నారా జగన్మోహన్ రెడ్డి? ప్రమాణ స్వీకారం అను నేను అని గట్టిగా చెప్తాడు. మనకేం వినపడదా? మైకులు ఎవరికి వినపడదా? గెలిచినావు ముఖ్యమంత్రి. అసలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలకే తెలియదు. అబ్బాబ్బా మనం ఎమ్మెల్యేలు అయిపోయినామని. ఎందుకంటే వీళ్ళు చోట గ్యాంగ్ బ్యాచ్, క్రికెట్ బెట్టింగ్లు
చేపలు అమ్ముకునే వాళ్ళు, తొండాయికలు అమ్ముకునే వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. ఎవరైనా డిగ్రీ చదివినారమ్మా? ఏదో ఒక 5-6 మంది డిగ్రీ చదివినారు. మీలో డిగ్రీ లేదమ్మా. వీళ్ళకంతా ఇచ్చేసి మంత్రులు ఇచ్చారు. అబ్బా వాళ్ళు మళ్ళీ ఇంకా కార్లు వాళ్ళకు ఎస్కార్ట్ ఇవన్నీ వచ్చేది. అబ్బాబ్బా ఎవడు ఏజెంట్లుగా మనల్ని కూర్చున్నారు. వీళ్ళకి అది చూసి వీళ్ళు రావడం వాళ్ళ మీద కేసులు వీళ్ళకి ఏం పోతా ఉండదు. అసెంబ్లీ అంటే ఒక శాసన రాజధాని, శాసనం చేసేటువంటి సభ. ఆ సభలోకి పోతాడు. అన్నా మనకు వెంకటేశ్వర స్వామి, అన్నా యేసు ప్రభు, మన జగనన్న వెంకటేశ్వర స్వామి. అరే శాసనాలు చేయండి అని చెప్పి శాసనసభ లేకపోతే ఆయన్ని దేవుడిగా పోలుస్తారు. చంద్రబాబు నాయుడు తిడతారు. తిట్టేదానికి శాసనసభ పెట్టుకోవాలన్నా, శాసనసభ సమావేశాలు పెట్టుకోవాలన్నా, తిట్టేదానికి ఇంటికాడ మైక్లో పెట్టి తిట్టుకునేది. శాసనసభలో 10 రోజులు తిట్టేదానికి శాసనసభ పెడతారు. ఆ తిట్లు పర్వం తప్పిపోతే ఏమన్నా శాసనాలు చేసినది ఉంటుందా? ఏమీ లేదు. అసలు ఏం శాసనాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర? అరెస్టులు చేసేది ఇవే కదా. ఈ అరెస్టులు చేయడానికి శాసనసభ కావాలన్నా? ఏదన్నా నువ్వు ఏమైనా కొత్త కళాశాలలు తెచ్చినావా? లేదే. ఈరోజు పీపీ విధానంలో వైద్య కళాశాలలు తెస్తే దాని మీద దుమారం లేపుతాడు. నీకు కోడి కత్తి తగిలితే కత్తి కట్టేవాడే లేడంట. ఏడా కట్లు కట్టేవాడు, టించరు పూసేవాడు. నువ్వు హైదరాబాద్కి విమానంలో వస్తువి. ఎవరనైనా స్వామి వచ్చి విశాఖపట్నంలో కట్టు కట్టుకోకూడదా? కరోనా వస్తే మీ మంత్రులందరూ హైదరాబాద్కి వస్తారు. ఈరోజు ప్రపంచం మెచ్చేటువంటి హాస్పిటళ్ళు, ప్రపంచం మెచ్చేటువంటి ఇన్స్టిట్యూట్లు, ప్రపంచంలో మెచ్చేటువంటి వైద్య కళాశాలలు, వైద్య హాస్పిటళ్ళన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పేదానికి దేశ విదేశాల నుండి వచ్చి పెట్టుబడులు పెడతా ఉంటే, నువ్వు జ్వరం వస్తే మాత్రం ఎలిక ఆటించి విమానంలో ఇటుకు వస్తావు. కట్టు కట్టేదానికి వానికి ఒక పదవి ఇస్తుంది. నీ కట్టు కడితే ఒక పదవి, కాలు దోమితే ఒక ఎంపీ పదవి గురుమూర్తికి ఇస్తుంది. కట్టు కట్టడానికి మెడికల్ డైరెక్టర్ పదవి ఇస్తుంది. హత్యలు చేసేవానికి హోమ్ మినిస్టర్ ఇస్తావు. దొంగతనాలు చేసేదానికే వానికి వచ్చి డీజీపీ చేస్తావు. ఇవంతా చేస్తున్నావు. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ఐఏఎస్ అంటే సివిల్ సర్వీస్ ఐఏఎస్, ఎవరైతే యూపీపీఎస్లో ఐఏఎస్ చదివినాడో వాళ్ళనే చీఫ్ సెక్రటరీ చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఈ డిగ్రీ చదివి ఈ రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు, పోలీస్ జైల్లో వాళ్ళని ఎత్తుకొని వస్తావు, ఒక పోస్టులో పెట్టేస్తావు. నీకు ఐఏఎస్కి విలువ లేదు, ఐపీఎస్ అంటే విలువ లేదు, ఎవరు లేదు. ఏదన్నా ఒక ఉద్యోగస్తుడు పోయి ఒక డిమాండ్ అడిగేదానికే నోరు లేదు. అడిగినానికి తెల్లారగింది కొన్ని సస్పెండ్ చేస్తావు. అవునా కదా? దళితులను తరిమికి చంపేస్తవి. ఒక దళిత డాక్టర్ని పిచ్చోని చేస్తవి. ఇప్పుడు నీకు పిచ్చి పట్టిందని చెప్పి ఎత్తేసేయాలి. నీకు పట్టింది పిచ్చి, నువ్వు చెప్పే దాంట్లో వాస్తవం లేదు. అదే నేను ముల్లంగి వెంకటరమణ అనేవాడు ముఖ్యమంత్రి అయితే ముందు నీకు పిచ్చి పట్టిందని వేసేసి ఉంటా. నీకు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటావు. వదిలేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే వాడు పిచ్చోడని. నువ్వు ఏమన్నా చెప్పుకో, వాస్తవాలు ప్రజలకు తెలుసు. ప్రజలను మోసపెట్టేదానికి ఉంది ఆడైనా? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాలు అన్నీ అమలు అవుతున్నాయా? బస్సుల్లో పోతూ ఉండరా, తిరుగుతూ ఉండరా? టిఫిన్ తినేదానికి కూడా బస్సులో పోతుండారు. ఈ బస్సు ఎక్కి ఆడోళ్ళు అక్కడ పోయి మీలాంటి స్టూడెంట్లు టిఫిన్ పోయి బయట ఒక 7 కిలోమీటర్లు ఆడిపోయి టిఫిన్ తినవద్దని బస్సు ఎక్కిపోతున్నారు. ఆ విధంగా అన్ని సౌకర్యాలు పెడితే సౌకర్యాలు లేవంటున్నారు. ప్రజలు అందుబాటులో రాలేదంటున్నావు. ఏమి రాలేదో ఒకటి చెప్పాయా? నీ మనుషులు ఎవరో రండి, మన ముందర కూర్చుందాం. యాడనో తను మీటింగ్ పెట్టు, ఒక డిబేట్ పెట్టు, వచ్చి కూర్చుందిరా. అన్నా క్యాంటీన్లు 700 పెట్టారు, 5 రూపాయలకు భోజనం పెట్టారు, అవి ఎత్తేస్తవి. ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. అవన్నీ చెప్తే నోరు మీరు అన్నీ మూసుకొని కూర్చోవాలి వాళ్ళు అన్నీ. వాళ్ళంతా చెప్తా ఉంటే నాకు అసలు ఈ డిబేట్కే రాకూడదు అనుకున్నా. వాళ్ళని తిట్టే పని అసలు తిట్టాలంటే కూడా నాకు మనసు ఒప్పలేదు. ఏమీ లేనో లేదో వీళ్ళు ఎందుకు మాట్లాడాలా? నాలెడ్జ్ లేని ఏమన్నా బుర్ర ఉండవంతో మాట్లాడితే బాగుంటుంది. బుర్ర లేనంత ఏం మాట్లాడేది? ఒక సంచి ఉంటుందండి, లేదా ఒక సీసా ఉంటుంది, పగిలిపోయిన దాంట్లో నీళ్ళు పోస్తే నిలుస్తాయా? ఈ దుంకపడిపోయిన దాంట్లో పోస్తే నిలుస్తాయా? మీ బుర్రలే లేవు. మీ బుర్రలకి ఏం చెప్తే ఎక్కుతుంది? కాబట్టి చెప్పదలుచుకోవాలా, ఏదో అడిగినామని కొంచెం మాట్లాడదామని ఈ ప్రభుత్వంలో ఎట్లుందంటే చెప్పేదానికి వచ్చిన. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.